దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. గ్లోరీ టు ద గాడ్. ఈ ఉదయకాలంలో తండ్రి అయినటువంటి దేవుని స్తుతిస్తున్నటువంటి మనమందరము ప్రియులరా, ఈరోజు మరి చాలా చక్కగా మన ప్రియులు త్వరగా రాంబాబు గారు దేవుని వాక్యాన్ని చదివి సహాయం చేశారు, అలాగే ప్రార్థన కూడా చేశారు. ఇందుని బట్టి వారికి ముందుగా ప్రభు పేరున వందనాలు తెలియజేస్తూ ఈరోజు నిబంధనలు, కవనెంట్స్ అనేటువంటి పదాన్ని నేర్చుకోవాలని ప్రయత్నం చేద్దాం. ఎవరైనా చెప్తారా బైబిల్ ఎన్ని నిబంధనలు ఉన్నాయి? బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయంట. ఎలా చెప్పారు మీరు? అంటే బైబిల్లో మొదటి పేజీ తెలంగానే ఉంటుంది కదా, ఇందు పాత నిబంధన, క్రొత్త నిబంధన ఇమిడి ఉన్నాయి అంటాడు. రైటే, మీరు చెప్పింది కాదు, వాస్తవమే. ఇంకొంచెం లోపలికి వెళ్ళి దాంట్లో సప్పాయం చూస్తే పాత నిబంధనలో చాలా నిబంధనలు ఉన్నాయి, అవునా? క్రొత్త నిబంధనలు మాత్రం ఒకే ఒక్క నిబంధన ఉంది, అవునా కదా? అసలు నిబంధన అంటే ఏంటి? దేవుడు ఆయా కాలాల్లో ఆయన స్వరూపమును సృష్టించబడినటువంటి మనకు ఏ నిబంధనల ద్వారా మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి సంగతిని ఈరోజు ఆలోచించేద్దాం. ప్రియులరా, బైబిల్ ఒక నిబంధనల గ్రంథం. బైబిల్ ఒక నిబంధనల గ్రంథం. నేను తెలంగాణ బైబిల్ స్కూలు క్లాసులో బైబిల్ దేవుని గ్రంథం అనే అంశాన్ని దాదాపు 1 గంట 10 నిమిషాలు చెప్పాను. చాలా మంది మిస్ అయ్యారు. చాలా అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు నిన్న ముగ్గురిని కూడా. ఎందుకంటే కేవలం ఒక ఆదివారం వస్తే నేర్చుకోగలమమ్మా? 66 పుస్తకాలు మొత్తం నేర్చుకోగలమా? మన జీవితం సరిపోద్దా? అందుకోసమే ప్రతి నెల 2వ శనివారంన తెలంగాణ బైబిల్ స్కూల్ ఖమ్మం అని పెట్టి వాక్యం నేర్పిస్తూ ఉన్నాము. చాలా కొత్త కొత్త సంగతులు చెప్పకూడదు, కానీ నిన్న ఆనందాన్ని ప్రమోట్ చేస్తూ అద్భుతంగా చెప్పాడు వాక్యం. ఆనంద్ 30 సంవత్సరాలు. నాకు ఎందుకు అనిపించింది, ఏమో మనం ఎంతకాలం ఉంటామో చెప్పగలమండి. ఇలా పోతున్నారు, అలా మాయమవుతున్నారు. కానీ ప్రభు సంఘము క్షేమాభివృద్ధి పొందాలి, అనేక సంవత్సరాలు ఈ ఖమ్మం పట్టణంలో ఉండాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. దానికి ప్రస్తుతం నన్ను పాత్రగా మాత్రమే వాడుకుంటున్నాడు. అందుకోసమే నా తర్వాత ఉన్నటువంటి జనాంగాన్ని సేవకులుగా మరణించాలనేటువంటిది నా యొక్క ఆశ. సరే, నిబంధనలు, కవనెంట్స్ అనేటువంటి దాని గురించి చూస్తున్నాము. ఈ బైబిల్ యావత్తు నిబంధనల గ్రంథము అంటే ఏమాత్రం అతిశక్తి కాదు. బైబిల్ ఇస్ ద బుక్ ఆఫ్ కవనెంట్ అని చెప్పేసి చెప్పబడుతూ ఉంది. ద బైబిల్ ఇస్ ద బుక్ ఆఫ్ కవనెంట్స్ అనేటువంటి. దేవుడు అన్ని కాలాలలో మానవులతో ఎలా వ్యవహరించాడంటే కేవలం నిబంధనల ద్వారా వ్యవహరించాడు. అన్ని కాలంలో, అది పితరుల కాలమా, ధర్మశాస్త్ర కాలమా, క్రైస్తవ కాలం, ఏ కాలంలో అయినా సరే దేవుడు మానవులతో వ్యవహరించిన విధానం ఏంటంటే కవనెంట్, నిబంధన అనేటువంటి విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. నేడు మనతో కూడా దేవుడు నిబంధనతో వ్యవహరిస్తున్నాడు. ఏంటా నిబంధన? క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధన చట్టం కింద మనం ఉండటానికి బలమైన కారణం ఏంటంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కదా. ఆయనే లేడనుకోండి, ఆయన ఇచ్చిన నిబంధన కన్నా మనం ఉండగలమా? ఆ నిబంధన మనం రక్షించగలదా? ఆ నిబంధన మనం పరలోకం తీసుకెళ్ళగలదా? అర్థమవుతుందని చెప్పేది. క్రీస్తు ప్రభు ద్వారా సర్వ మానవాళికి ఇవ్వబడినటువంటి నిబంధన ఏంటంటే అది మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు యేసుక్రీస్తు వారు స్వయంగా. ఇది నా రక్తం వల్లైనా క్రొత్త నిబంధన అని అంటాడు. ఆ క్రొత్త నిబంధన కింద ఉండటాన్ని బట్టే ఈరోజు నేను ఒకవేళ ఇదే క్షణం మరణిస్తే ఖచ్చితంగా నా ప్రభువు చనిపోగానే వెళ్ళినటువంటి ఆ పరదేశికి వెళ్తానని నిరీక్షణ నాకు ఉంది. మీకుందా? కారణం ఏంటంటే ఆ క్రొత్త నిబంధన బట్టి. కారణం ఏంటంటే ఆ క్రొత్త నిబంధన క్రీస్తులో మనకి ఇచ్చినటువంటి రక్షణ, ఆ రక్తము ద్వారా మనం స్థిరపరచుకున్నటువంటి
బలమైనటువంటి ఒడంబడిక. అయితే దేవుడు అన్ని కాలంలో కూడా దేవుడు మానవులతోటి చేసిన నిబంధనలు అన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. పిల్లల కొన్నిటిని నేర్చుకున్నాం. చాలా పెద్ద పాఠం. నిబంధన అనేది మనకు తెలిస్తే, నిబంధనలు మనం జీవిస్తే ఖచ్చితంగా మన జీవితాలు సరి చేసుకోవచ్చు. ఆ నిబంధనల ప్రకారం మనం బ్రతకను వచ్చు. మొట్టమొదటిగా నిబంధన అనగానేమి? వాట్ ఇస్ ద కోవెనెంట్? వాట్ ఇస్ ద డెఫినిషన్ ఆఫ్ కోవెనెంట్? ఎస్, యాక్చువల్లీ మనం వాడేటువంటి డిక్షనరీ ఉంది కదా, డిక్షనరీలో మీరు చూస్తే మన ఈ రామచంద్ర గారు మీరు కొంచెం ఇటు వేసుకోండి, నాకు కనపట్లేదు. ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లీష్ టీచర్ కాబట్టి దే హ్యావ్ నో అబౌట్ ద కవెనెంట్. మీకు ఎప్పుడైనా సరే తెలియాలంటే ఆ కవెనెంట్ అనే పదం ఇంగ్లీష్లోకి వచ్చి చూడండి. వాట్ ఇస్ ద కవెనెంట్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ మ్యాన్? దేవునికి మానవులకి మధ్య ఉన్నటువంటి నిబంధన ఏంటి? నిబంధన మీన్స్ వాట్ ఇస్ ఇట్? Agreement or promise. Yes, agreement or promise. అగ్రిమెంట్ అంటే ఒడంబడిక, ఒప్పందము. ప్రామిస్ మీన్స్ తెలుగులో రా అయ్యా మన రామచంద్ర గారు, ప్రామిస్ అంటే తెలుగులో వాగ్దానము, రైట్? నిబంధన అంటే ఒప్పందము లేదా ఒడంబడిక. దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే టెస్టమెంట్ అంటారు. ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్. పాత నిబంధన, క్రొత్త నిబంధన. టెస్టమెంట్ అంటాడు నిబంధన దానికి. ఇంకా ఉంటాడు కవెనెంట్ అంటాడు. ఇంకా ఉంటాడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక ఒప్పందం జరిగింది. మొన్న మధ్య మా గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 16,60,000 ప్రభుత్వం శాంక్షన్ చేసింది మైనర్ రిపోర్ట్స్ కోసం. నేనేం చేశానంటే నాతో పాటు అమ్మ ఆదర్శ కమిటీ అని ఒకటి ఉంటుందండి, మీకు టీచర్లకు కూడా ఉంటుంది కదా సిస్టర్, అమ్మ ఆదర్శ కమిటీ మీకు ఉందా? మాకు కూడా పెట్టాడు. పెట్టి ఆమెని నాతో పాటు, నేను ప్రెసిడెంట్ అయితే ఆమె సెక్రటరీ, కన్వీనర్ నేను, ఆమె సెక్రటరీ, ఇద్దరి పొత్తులో ఆ కమిటీని ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఏం చేయాలి? 16,65,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఎవరిని తీసుకురావాలి? ఒక కాంట్రాక్టర్ని తీసుకురావాలి. కాంట్రాక్టర్ మన ఇష్టం వచ్చిన తీసుకోవడం కాదు, మళ్ళీ ఈయన ఒక రికగ్నైజ్ ఏఈ ఉంటాడు, గవర్నమెంట్ ఏఈ, అతను రికగ్నైజ్ చేసి ఇగో ఇతను ఆ మైనర్ పనులకి చేస్తాడు అని చెప్పేసి చేసుకొచ్చాడు. నేను ఒక అగ్రిమెంట్ రాశాను. అంటే మొత్తం రిటర్న్ వర్క్ అంతా నాదే ఉంటుంది. ఆ అమ్మ ఆదర్శ కమిటీ చైర్పర్సన్ వచ్చి జస్ట్ సంతకం పెడుతుంది. అంటే ఆ కమిటీలో కొంతమంది అంగన్వాడీ వీళ్ళు ఉంటారు. ఎవరు అంగన్వాడీ టీచర్స్ కాదు, అంగన్వాడీ సభ్యులు. అంగన్వాడీ సభ్యులు అంటే మా కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లల తండ్రులతో పని లేదుగా, అంతా ఆడవాళ్ళకి ఇచ్చేసాడు. ఆ డోక్రా మహిళలు వాళ్ళందులో మెంబర్స్, వాళ్ళకి చైర్పర్సన్ అమ్మాయి జ్యోతి అని ఒక అమ్మాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, ఈ 16,65,000 రూపాయలు మా ఇంటర్మీడియట్ కమిషన్ ద్వారా శాంక్షన్ చేయబడింది. కలెక్టర్ అప్రూవల్ చేశాడు. ఏమేమి పనులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా నేను ఒక పేపర్ మీద రాశాను. దాని అగ్రిమెంట్ అంటారు. ఆ కాంట్రాక్ట్ వచ్చాడు, ఇదిగో నా కాలేజీలో మొత్తం పెయింట్ చేయాలి, ఆర్ఓ ప్లాంట్ చేయాలి, ల్యాబుల్లో ట్యాప్లు పెట్టాలి, ఇట్లా ఐరన్ చూసి ఇలా దాదాపు ఒక 10 రకాల పనులు పెట్టి ఆయన ముందు పెట్టాడు. ఆయన చూశాడు, ఓహో ఈ 16,65,000 చేయగలరు. అంటే చేయడం అంటే దీంట్లో మళ్ళీ వ్యవహారాలు ఉన్నాయి. ఏఈకి ఒక పర్సంటేజ్, డిఓకి ఒక పర్సంటేజ్, ఇంకా అమ్మ ఆదర్శ కమిటీ ఒక పర్సంటేజ్, జిఎస్టీలు పోతాయి 3%, ఇలా ఉన్నాయి. సరే అవన్నీ కూడా పని చేయాలి. మా ఇద్దరి మధ్య ఒడంబడికైంది. అగ్రిమెంట్ సంతకం పెట్టారు. ఏంటి అగ్రిమెంటు? మీ కళాశాలలో ఉన్నటువంటి 16,65,000 రూపాయల వర్క్ని నేను ఒక 6 నెలల్లో పూర్తి చేస్తానని అగ్రిమెంట్ సంతకం పెట్టి వర్క్ స్టార్ట్ చేశాను. అయిపోతుంది. 6 నెలలు దాటింది, పైసలు ఉన్నాయి కానీ ఈయన చేయలేకపోయాడు. 6 నెలల తర్వాత మా ఇద్దరి మధ్య ఒప్పందం ఉంటుందని, నువ్వు అనుకున్న సమయంలో చేయలేదు కాబట్టి నిన్ను పక్కన పడేసి వేరే వారికి ఇచ్చుకుంటాను, ఇక నీకు డబ్బులు రావు. ఎందుకంటే ఏ చెక్ ఇవ్వాలంటే నేను సంతకం పెట్టాలి, అమ్మ దర్శకం చైర్మన్ సంతకం పెట్టాలి, నా సొంతం పెట్టడానికి కూడా లేదు. అర్థమవుతుందా? అంటే ఈ అగ్రిమెంట్ అనేటువంటి దాన్ని ఏమన్నాడు? నిబంధన. కేవలం బైబిల్లో కాదండి, బైబిల్లో మాత్రం కాదు. ఇప్పుడు ఎందుకు ఇల్లు కొనుక్కున్నాము,
ఇల్లు అమ్మిన ఆయనతో కొన్న ఆయనకి మధ్య ఏముంటుంది? ఉంటుందా ఒప్పందం? అంతేనా? ఇదిగో డబ్బులు తీసుకో, ఇక నా ఇల్లు అయిపోయింది అనుకుంటావా? ప్రభుత్వం మధ్యలో ఉంది. రిజిస్ట్రేషన్ చేయడానికి ఉదాహరణకి ఇల్లు జయప్రాంతుల గారి ద్వారా మనం తీసుకున్నప్పుడు వారి మధ్య మా మధ్య అగ్రిమెంట్ రాసుకొని, అగ్రిమెంట్ ఉందిగా సరిపోయిందిలే అనలేదు. వెంటనే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేపిస్తే ఆ రిజిస్ట్రేషన్ కాగితాల్లో అప్పుడు ఆయన పేరు పోయి మన పేరు వచ్చింది. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయించకుండా అనామతిగా రాసుకున్నాం అనుకోండి అగ్రిమెంట్, చెల్తుందా? చెల్తుందా? భూములైనా వస్తువులైనా ఇల్లైనా పొలాలైనా ఏదైనా సరే ఇరువురు మధ్య జరిగేటువంటి ఆ అగ్రిమెంట్నే ఏమంటున్నాడు? నిబంధన అంటాడు. మీకు అర్థం కావడం కోసం ఇంత వివరం చెప్పాల్సి వచ్చింది. ఇంకా ఉంటాడు అగ్రిమెంట్ చెప్పాడు ఆయన. అగ్రిమెంట్ ఆర్ ప్రామిస్. వాట్ ఈస్ ద కవెనెంట్ మీన్స్? అగ్రిమెంట్ ఆర్ టెస్టమెంట్ ఆర్ కవెనెంట్ ఆర్ కాంట్రాక్ట్, నిబంధన అంటాం. అయితే దేవుడు మొట్టమొదటిగా మానవుతో నిబంధన చేశాడు. దేవుడు ఏం చేశాడు? మొట్టమొదటిగా మానవుతో నిబంధన చేశాడు. అలా చేసినప్పుడు కొన్ని నిబంధనలు ఉన్నాయి, మనం చూద్దాం. ఆ తర్వాత మానవుడు కూడా మానవుడితో ఒక నిబంధన చేశాడు. ఎవరు చెప్తాడు? మానవుడు మానవుతో చేసిన నిబంధన ఎవరు చెప్తారా? పెళ్ళండి, ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహంలో ఏం జరుగుతుంది? ఏంటి అడుగుతున్నారు? పెళ్లి చేసుకోండి మీరంతా. పెళ్లిలో ప్రమాణాలండి ఏమని చెప్పిస్తాము? వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు మాత్రమే భార్యగా ఉంటా, నీకు మాత్రమే భర్తగా ఉంటానని సంఘం ఎదుటను దేవుని ఎదుటను ప్రమాణం చేస్తున్నాను. చేసావా లేదా? అయిగా అడుగుతారు. ఆ ప్రమాణం ఎప్పటి వరకు అంటే ఏమంటారు? ఎప్పటి వరకు ఆ ప్రమాణం? మరణము మన ఇరువుని ఎడబాపేంత వరకు ఆ నిబంధన వారి మధ్య. అంటే మానవుడు మధ్య, అంటే స్త్రీ పురుషుల మధ్య, యవనస్తులైన స్త్రీ పురుషుల మధ్య జరిగేటువంటి ఆ వడంబడికను నిబంధన అన్నాడు. బైబిల్ ఎక్కడ అన్నమాట. స్త్రీకి పురుషునికి మధ్య వివాహం అనేటువంటి వడంబడిక ద్వారా జతపరచబడినటువంటి సన్నివేశం ఎక్కడ ఉంది? మొట్టమొదటి పుస్తకరా ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలో లేదా? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేయదును అనుకున్నాడు. మనిషికి మధ్య ఉన్నటువంటి వడంబడికలో మొట్టమొదటి మనం చూసినట్లయితే దీన్ని పెళ్లి అన్నాడు, లేదా వివాహము అన్నాడు. దాన్ని ఒక స్త్రీకి ఒక పురుషునికి మధ్య ఆ నిబంధన జరిగింది. మీకు తెలుసు, వాస్తవంగా ఆదిలో దేవుడు ఎవరు ముందు సృష్టించాడు? ఆదామును సృష్టించాడు. కానీ ఆదికాలము 1వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటాడు? వారిని స్త్రీని గాను పురుషుని గాను సృష్టించాడు. మరలా స్త్రీని పురుషుడు చేశాడు కదా, మట్టితో చేసినట్టుగా చేయలే. ఆల్రెడీ పురుషుల్లోనే స్త్రీ ఉంది. మీరు గమనించడం లేదా? ఒక ఆయన అంటున్నాడు, పురుషుని అయితే నేలమట్టితో నిర్మించి వారి నాసికారంలో జీవాడినప్పుడు మనిషి జీవాత్మ అయ్యాడు. కానీ స్త్రీని అలా చేయకుండా ఏం చేశాడు? పురుషునికి నరునికి గాఢ నిద్ర కలగచేసి, గాఢ నిద్ర అంటే మత్తుమంది అన్నాం కదా, క్లోరిన్ అనేటువంటి పదార్థం. ఆ మత్తుమంది ఇస్తే మనకి గుండె కోసిన ఆపరేషన్ చేసినప్పుడు ఏం చేసినా ఏం అర్థం కాదు, మొత్తం దేహం అంతా కూడా స్పర్శ లేకుండా అయిపోయింది. అలా అప్పట్లో ఆదిలోనే దేవుడు ఒక శతసిద్ధం చేశాడు. మత్తు ఇచ్చి ఆయన ప్రక్కటి ఎముకలోంచి ఒక ఎముకని తీసి ఆ చోటుని ఏం చేశాడు? మాంసంతో పూడ్చివేశాడు. ఆ ఎముకని స్త్రీగా నిర్మించాడు దేవుడు, తీసుకొచ్చాడు. ఆదామా ఎవరిమే ఆయన అంటున్నాడు, ఏమంటాడు? నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము, నరుని లోనుని తీయబడితే కనుక నీవు నాది ఎక్కడ తీయబడిందంట? ఎక్కడ నరునిలో నుండి తీయబడింది. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు నేనున్నాను, నా భార్య ఎక్కడి నుంచి తీయబడిందండి? నా ప్రకటింపులో నుంచి తీయబడింది. మీరు నమ్మని ఈ ఒడంబడిక అనేది దేవుడు ఆదిలోనే చేశాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయం చేయడం అనుకొని. ఎందుకు ఒంటరిగా ఉంటే ఏమైనా సమస్య ఉందా?
ఈనాడు చాలా మంది పెళ్లి చేసుకోరు. ఉంది సమస్య ఉంది, దేవునికి తెలుసు ఆ సమస్య. స్త్రీ కానీ పురుషుడు కానీ ఒంటరిగా ఉండితే అపవాది ఏం చేస్తాడు? ఇది నిజమా? ఎలా వస్తాడు? ఇది నిజమా ఏమ్మా అంటాడా లేదా? అక్కడేమో శరీర కోరిక వైపు మళ్ళించాడు, కానీ ఇక్కడైతే బలహీనమైనటువంటి సందర్భంలో మనలో కలిగేటువంటి ఆకలి, దప్పిక, వీటితో పాటు ఇంకేమి ఇచ్చాడు? సహజ కోరికలు అని చెప్పాము ఆ మధ్యకాలంలో. లైంగిక వాంఛ, భద్రత, గొప్పవారు కావాలనే కోరిక, ఇవన్నీ కూడా దేవుడు మానవులు పెట్టాడు. ఇందులో మూడవ కోరిక ఏంటంటే లైంగిక వాంఛ అనేది నెరవేర్చబడాలి. అందుకోసమే వివాహం ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడంటే, సహజ సిద్ధంగానే మానవుల్లో ఇప్పుడు యవనస్తుడు ఉన్నాడు, సుమారు ఒక 20 సంవత్సరాలు వచ్చాయి. మీ కాలంలో అయితే 18 సంవత్సరాలకే పెళ్లిళ్ళు అయిపోయాడు. 18 కాదు 15 ఏళ్ళకే పెళ్లి అయిపోయింది కదమ్మా. ఇప్పుడు ఒక వయసు అనేది నిర్ణయించింది ప్రభుత్వం, మగవాడికి 21 సంవత్సరాలు, ఆడవారికి 18 సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడు సెటిల్మెంట్ కాక ఒక్కొక్క 25-30 కూడా పోతున్నారు, అది వేరే విషయం. ఇటువంటి పెట్టిన తర్వాత సహజ సిద్ధంగానే ఆ యవనస్తుల్లో కలిగేటువంటి హావభావాలు మనం ఒకసారి నేర్చుకున్నాం. ఆత్మలో హృదయం, మనస్సు, మనస్సాక్షి అనేవి ఉంటాయి కదా. అవి ఎప్పుడైతే మానవుల్లో కలుగుతుంటుందో ఆటోమేటిక్గా ఆ కోరికలు అనేవి వచ్చినప్పుడు నా కొడుకుకి వచ్చిందట పెళ్లి వయసు వచ్చిందమ్మా, నా కూతురికి పెళ్లి వయసు వచ్చింది, ఏం చేయాలి? వాళ్ళకి పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే ఎవరు చేయాలి? ఈనాడు కొంతమంది పెళ్లి చేసుకోకుండా కుక్కల్ని ప్రేమిస్తున్నారు, పిల్లుల్ని ప్రేమిస్తున్నారు. లేదండి పెట్టండి వాటి తీసుకొచ్చుకొని వాళ్ళతో పాటు పరుగు పెట్టుకుంటున్నారు. కుక్కల్ని, పిల్లుల్ని, కోతుల్ని. అవి ఏమన్నా సరే సాటి సహాయం అవుతాయా? ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అవుతాయండి? అవుతారా? కాదు. నిజంగా నీకు సాటి సహాయం ఎవరంటే భార్య. ఆ ఒడంబడిక అనేది మానవునికి దేవుడు చేశాడు. ఒకసారి మలాకి గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలోకి బయలుదేరుకోండి. మలాకి గ్రంథము పాత నిబంధనలో ఈ ఒడంబడిక గురించి గుర్తు చేస్తూ ఉంటాడు. మలాకి గ్రంథం చివరి పుస్తకం అండి, ఇది మనకి పాత నిబంధనలో చివరి పుస్తకం. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో చూడండి, 14 నుంచి చదవచ్చు. అది ఎందుకని మీకు అనగా, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షంగా యెహోవా సాక్షి ఆయను. యవ్వన కాలంలో స్త్రీ పురుషులకు వివాహమైన తర్వాత ఏదైనా అనారోగ్య కారణం కావచ్చు, శరీర కార్యాలను బట్టి వారు విడిపోయినట్లయితే వారికి సాక్షి ఎవరంట? యెహోవాయే సాక్షి అని చెప్తున్నాడు. చూడండి అక్కడ, యవ్వన కాలమందు నువ్వు పెళ్లి చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున ఎవరంట సాక్షి? యెహోవా దేవుడు సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రాలు కదా. అది నీకు తోడి అయి నిబంధనకు పాత్రాలు కదా. జాగ్రత్త. ఈనాడు చాలా ఎలా అయిపోయిందంటే మానవ మధ్య ఉన్నటువంటి నిబంధనలు, కాంట్రాక్ట్ పెళ్లిళ్ళు వచ్చాయండి. మన భారతదేశంలో ఇంకా పిలుపులో వస్తుంది, కానీ పాశ్చాత్య దేశాల్లో యవనంలో ఉన్నటువంటి బిడ్డలు ఇరువురు కూడా కాంట్రాక్ట్ పెళ్లిళ్ళు విన్నారా? నిజం. 2 సంవత్సరాలు వారు పెళ్లి చేసుకొని ఇద్దరు కలిసి ఉంటారు. శరీర సంబంధమైనటువంటి కోరికలు జరుగుతాయి, పోరగాలు పడతారు. వాళ్ళిద్దరు వరం పెట్టి ఎంతవరకు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల తర్వాత విడిపోతారు. మరి పోరగాలు బట్టి అందుకోసమే వేరే దేశాల్లో ఎక్కువగా అలా కాంట్రాక్ట్ పెళ్లిళ్ళు అయినటువంటి వారి పిల్లలు విద్రోహ శక్తులుగా మారుతున్నారు. ప్రేమ లేదు, న్యాయం లేదు, ఇష్టానుసారమైనటువంటి. మన ఈ మధ్య మా పిల్లలు చెప్పారు, వాళ్ళ దగ్గర ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో ఒక పిల్లవాడు నల్ల జాతీయ వచ్చి టపాటపా 2 కాల్పులు వేశాడు తుపాయించుకొని. అమ్మాయి దగ్గర ఒక చిన్న ఉంగరమే ఉందంట. ఏంటి? కుటుంబ వ్యవస్థ అనేది సరిగ్గా అక్కడ లేకపోవడాన్ని బట్టి వారు ఎలా పెంచబడాలో తెలియక, ప్రేమ లేక, వారికి ఉన్నటువంటి బలహీనతలు ఉంటాయి కదా, తాగుడు, లేకపోతే జూదము, లేకపోతే సిగరెట్లు, లేకపోతే గుట్కాలు, ఇవి ఉంటాయి కదండి. ఇవి అన్ని చోట్ల ఉన్నాయి. వీటి అలవాటు పడి మరి కావాలని ఏం చేయాలి? టపటప కాల్చేస్తున్నారు, వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళిపోతున్నారు. నేనేం చెప్తున్నా అంటే,
అందుకోసమే దేవుడు బైబిల్ యావత్తులు కూడా ఒక మాట చెప్పాడు. సృష్టిని 6 రోజులు చేస్తూ ఉన్నాడు. మొదటి దినం చేశాడు, పగలి రాత్రులు వేరుపరిచాడు, అది మంచిది అన్నాడు. రెండో రోజు చేశాడు, సూర్యచంద్రులను చూస్తాం మనం. ఆ తర్వాత జంతువులను చూస్తాం, పక్షులను చూస్తాం. వీటన్నిటిని కూడా ఒక్కొక్క రోజు చేసుకున్నప్పుడు అది మంచిది, అది మంచిది, అది మంచిది, అది మంచిది అన్నాడు. చివరికి దేవుని స్వరూపం మానవ సృష్టించిన తర్వాత ఏమన్నా దేవుడు అది చాలా మంచిది అన్నాడు. కానీ ఒక్క సందర్భంలో మాత్రమే మంచిది కాదన్నాడు. అదే సందర్భంలో 18వ వచనం 2వ అధ్యాయం, నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు, వానికి సాటి అయినా సహాయం చేయదు. అంటే సృష్టించినటువంటి కన్నతండ్రికి తెలుసు మానవుల యొక్క అవసరం ఏందో. మరి స్త్రీ పురుషుడికే సాటి అయిందేనా? మరి స్త్రీకి పురుషుడు సాటి అయిన వాడు కాడా? ఖచ్చితంగా పురుషుడు కూడా స్త్రీకి సాటి అయిన సహాయమే. అప్పుడు మాట అద్భుతంగా చెప్తాడు. ఆదికాండం 2వ అధ్యాయం 24 మొట్టమొదటి పుస్తకం అండి. ఆదికాండం 24 పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏకశరీరం. చూసారా ఈ వడమరిక? చూసారా? 1998 జూన్ 4వ తారీఖు నా వివాహం అయింది. మాది మదిర. నా భార్య వాళ్ళే నందిగామ. మేము కుక్కలలో ఇంటిపోయారు, వాళ్ళు గడ్డమేమో చూశారు. అబ్బాయి మంచిగా నల్లగా బుర్రగా ఉన్నాడు, మంచిగా ఉద్యోగం చేస్తున్నాడు. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అండి, 96లో స్కూల్ అసిస్టెంట్. కొంచెం ఎడమ చూస్తే ఇల్లుంది, పొలం ఉంది. వచ్చారు, వడమరికలు చేస్తున్నారు. కలిసి సంబంధాలు అని మా మనసులో కలగలేదు. అప్పుడే వాళ్ళు పెద్దోళ్ళు ఎంత అండి, 20 రోజుల్లో పెళ్ళి అయిపోయింది. చాలామంది పెళ్ళికి కాకముందే ప్రేమలు నియమలు చేస్తూ ఉంటారు. నేను పలానాను ప్రేమించాడు డాడీ, నాకు పెళ్లి చేయి. ఎన్ని కుటుంబాలు ఇలాంటి జరగట్లేదు? పలానా అబ్బాయి నేను ప్రేమించాను, పెళ్లి చేయి, మీరు చేయకపోతే మేము వెళ్ళిపోతాము అని తల్లిదండ్రులను వేధించిన కుటుంబాలు చాలా ఉన్నాయి. నిజమైనటువంటి ప్రేమ ఎప్పుడు ప్రారంభమవుతుంది తెలుసండి? దేవుడు చెప్పే ప్రేమ నిజమైన ఎప్పుడు ప్రారంభమవుతుందండి? వివాహము తర్వాతనే ప్రారంభమవుతుంది. వివాహం తర్వాతనే నిజమైన ప్రేమ. ఒకరినొకరు అర్థం చేసుకొని, ఎందుకంటే ఈమె దేవుడు నాకు ఇచ్చినటువంటి భార్య, ఈయన నాకు దేవుడు ఇచ్చినటువంటి భర్త. మీరువురు కూడా ఏమని చెప్పాడు? పురుషుడు తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు దే ఆర్ వన్ బాడీ. ఎలా నిర్ణయిస్తావు వన్ బాడీని? దేహాలు 2, ఆడవాళ్ళు వేరే, మగవాళ్ళు ఎట్లా వన్ బాడీ? ఎలా ఏకశరీరం అయ్యాయి? ఎలా ఏకశరీరం అయ్యాయి చెప్తారా కదా? ఒక ఆయన ఉన్నాడు, అదేంటండి మీ ఆవిడ వేరు నువ్వు వేరు కదా, 2 శరీరాలు కదా, మరి దేవుడేమో ఏకశరీరం అంటున్నాడు, ఎలాగూ? అర్థంగా బుర్రకేమన్నా? ఢిల్లీలో బాగలేదు ఇప్పుడు మీరు దైవజనం చెప్పలేదా? మర్చిపోయారు. ఎలా ఏకశరీరం అంటే నా ప్రక్కటెముకలోంచి తీయబడింది ప్రస్తుత. ఎక్కించండి, నాలో నుంచి తీయబడింది. అక్కడ అన్నారు కదా, నా మాంసంలో మాంసము, నా ఎముకల్లో ఎముక, నువ్వు నరులు నోలుంది తీయబడుతు కనుక నువ్వు నారి అంటే శ్రీనివాస్ అనే ప్రక్కటెముకలో నుంచి తీయబడింది కాబట్టి ఆమె ఏకశరీరం. అర్థమైందా? ఏకశరీరం ఎలాగో తెలుసా? నాలో నుంచి తీయబడింది. ఆ ఎముక ద్వారా దేవుడు చేశాడు. అందుకోసం దేవుడు అంటాడు, మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. వివాహాలు పరలోకంలో నిర్మించబడతాయంట. నాకు 22 సంవత్సరాలకు ఉద్యోగం వచ్చింది. ఏ సంబంధమైనా నాకని పెద్దోళ్ళు అవుతున్నారు. 22 సంవత్సరాలకు ఉద్యోగం వచ్చింది. 94 డిగ్రీ అయిపోయింది, 95 బీడీ చేశాను, 95, 97 ఉస్మానియా చదువుతాను, 96 జాబ్ వచ్చింది. 22 ఏళ్ళకి వస్తే సంబంధం నేను కూడా ఎవరిలోకి వచ్చాయి కదా, మన అడిపో అరే అమ్మాయి జరగముందిరా, ఈ అమ్మాయిని చేసుకోరాదు అంతగా నాన్న నాకు ఉపయోగపడుతుంది అని. అంటే ఉద్యోగం చేస్తే కొంచెం ఆర్థికంగా సహాయం చేయొచ్చు, లేదా ఆస్తులు ఉంటే కొంచెం 50 పిల్లలకి చేయొచ్చు. అక్కడ ఎక్కడ చూశాను 2-3 సంబంధాలు. అంటే మా ఫ్రెండ్స్ ద్వారా స్నేహితులు ఉంటారు మదర్లో, ఆ మదర్ చుట్టుపక్కల చూశాం, కానీ అందరూ పెద్దవాళ్ళు అవుతా ఉన్నారు. దేవుడు ఎక్కడ ఏర్పాటు చేశాడు? నువ్వు ఎన్నేళ్ళు చూడు, కానీ ఎక్కడున్నావా? నందిగామలో, నెహ్రూ నగర్లో గడ్డం మార్గారి యొక్క 2వ కుమార్తె పుట్టింది.
దేవుడు జతపరిచాడు పరలోకంలోనే. సమయం వచ్చింది, ఇద్దరిని వడంబడి ద్వారా. ఎందుకు ఇంత వివరం ఇవ్వాల్సి వస్తుందంటే ప్రియులారా, దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఏం చేయకూడదంట. మత్తయి సువార్త 19:6 అంటాడు, దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఈ స్వార్థం కోసము మరొక దాని కోసము వారిని వేరు చేశారంటే మీరు నరకానికి పోతారంతే, ముచ్చటే లేదు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. ఈ బంధం ఎప్పటి వరకు అని వాగ్దానం చేస్తున్నాం అంటే క్రైస్తవ పెళ్ళైన హిందూ పెళ్లిలో కూడా ఏమంటాడు, నాతి చరామి అంటాడు. మాంగళ్యం తంతునా మేన మమ జీవన హేతు కంటే భద్రామి శుద్ధేతు కొంచెం వచ్చినాయి అని ఈయన చెయ్యి ఆయన వేసి అగ్ని చుట్టూ తిప్పుతా ఉంటారు కదా. నాతి చరామి అంటే ఏంటి? ఎప్పటి వరకు అది అలా జరిగిందా మీది? బహుశా క్రైస్తవులు కానప్పుడు హిందువులు అట్లనే జరిగి ఉంటాయి. ఎప్పటి వరకు అని చెప్పాడు పూజారి? చచ్చేంత వరకు ఆమె చెయ్యి పెడవుతుంది. ఇది ఈ వడంబడిక అనేది దేవునికి మనుషులకు కాదు, మనుషులకి మధ్య ఉన్నటువంటి వడంబడిక. ఇకపోతే రెండవదిగా మనం ఆలోచన చేయబోతున్నాము, మానవులు తమ జీవితంలో ప్రతి పనిని, ప్రతి వ్యవహారాన్ని, లేకపోతే క్రయ విక్రయాలు, అమ్మటం కొనటాన్ని వడంబడిక చేసుకుంటూ ద్వారానే నిర్వహిస్తున్నారు. అవునా కాదా? కాబట్టి ఈరోజు అంటే వస్తు రూపంలో, మన ధన రూపంలో కాయిన్స్ వచ్చే మన రూపాయలు వచ్చాయి. కొన్ని సంవత్సరాల క్రితము వారి మధ్య క్రయ విక్రయాలు ఎలా జరిగాయంటే, ఉదాహరణకి ముడి బంగారం దొరికేది, ముడి వెండి దొరికేది, ముడి ఇల్లు దొరికేది. ఇగో ఇది ఇస్తాను, నాకు కోడిగుడ్లు ఇస్తావా? అప్పుడు వస్తుంది, డబ్బు లేదండి, నాణాలు లేవు, పేపకాయలు లేవు. మీరు ఎందుకు యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఏమున్నాయి? యేసుక్రీస్తు దగ్గరకు ఒక ఆయన వచ్చాడు, వచ్చేసి ఏమన్నాడంటే, అయ్యా నీ శిష్యులు పన్ను చెల్లించట్లేదు, దీనికి హేతు ఏమైనా అడిగాడు. ప్రభుకి అర్థమైపోయింది, వీళ్ళు నన్ను శోధించడానికి వచ్చారని. సరే అయ్యా, మీ దగ్గర ఏమున్నాయి? కైసరు బొమ్మతోటి నాణ్యాలు ఉన్నాయి. నాణ్యం అంటే ఇప్పుడు విధి కావచ్చు, లేకపోతే రాయి కావచ్చు, దాని మీద కైసరు మొత్తం ఉండేది ఫోటో. ఎందుకంటే కైసరు ఏలుబడిలో ఉన్నారు, రోమా ప్రభుత్వ అధికారి. కైసరు ఏలుబడిలో ఉన్నారు. చూడంగానే ఇట్లా చూసి ఇగో ఈ నాణ్యాలు ఉన్నాయి. ఆ నాణ్యాలు ఎవరి? దాని మీద ఉన్న బొమ్మ ఎవరిది? కైసరు. దేవునికి చెల్లించే విషయంలో చెప్తాడు, ఇవి కైసరు కదా, మరి ఎవరికి చెల్లించాలి? పన్ను ఎవరికి చెల్లించాలి? కైసరికి చెల్లించాలి. దేవునికి చెల్లించాల్సింది దేవునికి చెల్లించాలి. ఈ సందర్భం ఎప్పుడు చెప్తామంటే, చాలా సందర్భాలు కలపగానే అక్క ప్రైజ్లాడన్నా అని చెప్తారు కొంతమంది. చాలా మంది, కొంతమంది కాదు, దాదాపు క్రైస్తవ్యంలో 95% ఇదే పని. కనబడితే ప్రైజ్లాడటమే. విజయ తెలుసా? ప్రైజ్ ది లార్డ్ అంటే దేవునికి ఏంటంటే దాని మీనింగ్. ప్రైజ్ లార్డ్ అంటే ఏంటి అర్థం? దేవునికి స్తోత్రములు అని అర్థం. స్తుతించడం కాదు, దేవునికి స్తోత్రం అని అర్థం. ప్రైజ్ లాడమ్మా అని అన్నాడు, చెల్లె అన్నాడు, నువ్వు దేవుడా? అర్థమవుతుందా? అపవాది ఎంతగా మనల్ని బలహీనం చేసి పాపం నడుతున్నారంటే, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు, బావగారు వందనాలండి అని చెప్తే మంచిదా? బావగారు ప్రైజ్ లాడంటే మంచిదా? హెచ్చుకి చెప్తారండి. మాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, మా మేనపాలు అయింది, నేను ఎప్పుడే వందనాలంటే ప్రైజ్ లాడ్ పోయాడండి. కావాలండి. దేవుని నామం గౌరవించబడుతుందా, అవహేళన చేయబడుతుందా? మీరు చూడండి, ప్రతి పత్రిక వెనక ఏముంటుంది? తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ నామంలో పలానా కొరింథీలో ఉన్న సంఘం మీకు ఏం చేస్తుందంట? ప్రైజ్ లాడ్ చెప్పా. మీరు చదవండి ఒకసారి. ప్రతి పుస్తకం వెనక నేను ఆ తెలుగులో ఏముందంటే వందనములు చెప్పుకుని అని ఉంది. ఆ మాట ఇంగ్లీష్లో చూస్తే ఏమన్నా ప్రైజ్ లాడడం లేదు. థ్యాంక్స్ గివింగ్ వన్ అండ్ అదర్, ఒకరికొకరు వందనములు చేయండి అని అన్నమాట. అపవాది నేర్పించాడు ఈ మాట. నేను ఎందుకు ఇంత చెప్తున్నా అంటే, ఆ పదాన్ని తీసుకొచ్చి ఎక్కడ చెప్తారు? దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తే సంతోషమే, దేవానికి స్తోత్రాలు, దేవానికి ప్రైజ్ లాడడం మంచిదే దేవునికి. కానీ పని చూసి ప్రైజ్ లాడంటే తెలియకనే అపవాది పాపంలో.
ఆ సందర్భంలో చెప్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ నాణ్యం ఎవరిది? కైసరి. కైసరికి చెల్లించండి, దేవునికి చెల్లించేది స్తుతి యాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము. ఏం చేస్తాం? స్తుతులు చెల్లిస్తూ ఉంటాం దేవుడికి, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాం దేవుడు చేసిన మేలులకి. దావీదు అన్నాడు 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారముల్లో అన్నీ మర్చిపోయి అన్నా దేనిని. నేనెందుకు ఈ మాటలు చెప్పినట్టు పిల్లరా, ఎవరికి చెప్పాల్సిన వారికి చెప్పాలి. అన్యుల మధ్యకి వెళ్తున్నాను, క్రైస్తవుల అరబైనటువంటి జ్ఞానం మధ్యకి వెళ్తున్నాను. ఎవరంత ప్రారంభం చేసినా నేను నేర్చుకున్న సత్యము. మందమల్లిలో తెలంగాణ బైబిల్ స్కూల్ పెట్టాలని గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. దేవుడు ఆ అడవి ప్రాంతం పంపించాడు. అక్కడ క్రీస్తు సంఘాలే లేదు. క్రీస్తు సంఘం అంటే అదొక డినామినేషన్లో చూస్తున్నాను. నేను ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేసే దాంట్లో మొట్టమొదటి విజ్ఞాపన అదే, తండ్రి ఈ ప్రాంతంలో క్రీస్తు ప్రభు సంఘం నెలకొల్పబడాలంటే వారికి ఆత్మ సంబంధమైన దేవుని మాటలు నేర్పించాలి. దాని కొరకు నన్ను చేసుకొచ్చామని నేను నమ్ముతున్నాను అని చెప్పేసి అది మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రార్థన మీరు చేయండి. ఎందుకంటే ఒక్క క్రీస్తు సంఘం లేదండి. ఎవరు కనపడినా ప్రజలాడని అంటారు, లేకపోతే వందనాలు ఎవరో ఒకరు అంటాడు. నేను ఎవరు చెప్పినా వందనాలే చెప్తాను. నాకు తెలుసు, నా దేవుడు ఈ గ్రంథం ద్వారా నేర్పించాడు. దేవుని ప్రేమను బట్టి ఎవరైనా మన స్నేహితులు కానీ బంధువులు కానీ లేకపోతే ముఖ్యంగా క్రైస్తవులను కలపడినప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే ఒకరికొకరు వందనం చేయాలి. ఒక ఆయన ఈ మధ్య హెబ్రోన్ సంఘంకి వెళ్ళి అక్కడ ప్రతి మంగళవారం సంఘ ప్రార్థన జరుగుతున్న వాళ్ళకి అక్కడ దేవుని వాక్యం చెప్తున్నాడు. అది అయిన తర్వాత నిజంగా వాళ్ళ ప్రేమ చూస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రార్థన అయిన తర్వాత అందరూ వచ్చి వందనాలు ప్రేరణ చేయలేని చెప్పుకుని చేతి అనిపించుకుంటారు. నా దగ్గరకు వచ్చి వందనాలే చెప్తాడు. ఆ మధ్య ఒక ఆయన అంటాడు, ఈసారి ఏంటి మనం ఎంత ప్రయోజనాలు చెప్పినా వందనాలు చెప్తున్నాను ఏంటి? నన్ను అడిగాడు ఒక ఆయన బయటపడి. ఏం అడిగారంటే, నా గ్రంథం నాకు నేర్పించింది సత్యం. దేవుని ప్రేమను బట్టి మనం ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ప్రేమతో ఏం చేయాలి చెప్పాలంట. ఇంకా ఇంకో చేయలేకపోతున్నాము. 16 ఏమంటుంది? పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు వందనములు చేయండి. ముద్దు పెట్టుకొని కూడా కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవాలి. అది మనం చేయలేకపోతున్నాం, మన బలహీనత. వాళ్ళు అలా చేశారంటే అది కామతు కాదు, దేవుని ప్రేమతోటి. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు సువార్త వ్యాపంలో వెళ్ళినప్పుడు కలవకుండా ఉండేవాళ్ళు. వాళ్ళు కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వందనాలు చెప్పుకున్నటువంటి పరిస్థితి పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథంలో రాయించాడు. అందులో కొస వందనాలు చెప్పుకున్నారా? చెప్తారు. సరే, ఒడంబడికల గురించి మనం ఆలోచన చేస్తున్నాము. ప్రతి వ్యవహారంలో ప్రతి పనిలో క్రయ విక్రయాలకు నిబంధన ఒప్పందం చేసుకోవడంలో మనం నిర్వహిస్తున్నాము. హెచ్కేల్ గ్రంథము 15వ అధ్యాయము. ఒకసారి పాత నిబంధనలో వివాహము కూడా ఒక నిబంధన అనే విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేశాను. ఒకసారి తీయండి. హెచ్కేల్ గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనం. హెచ్కేల్ గ్రంథము 15వ అధ్యాయం. బైబిల్లో నిబంధన మనం చూసినప్పుడు భర్తకు భార్యకు మధ్య ఉన్నటువంటి ఆ వడంబడిక సంఘానికి క్రీస్తు గురించి చూపిస్తూ ఉంటాడు. అది కూడా మనం చూద్దాం. హెచ్కేల్ గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. వారు నా విషయమై విశ్వాసఘాతుకులేది, కనుక నేను దేశమును పాడు చేసేదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు అని మీకు ఇక్కడ అర్థమైందా? యెహోవా దేవునితో ఇశ్రాయేలు జనాంగాన్ని ఒడంబడిక చేశారు. యెహోవా దేవునితో ఎవరమ్మా? ఇశ్రాయేలు జనాంగము. దేవుని ప్రజలుగా పిలవబడిన ఇశ్రాయేలు జనాంగము యెహోవా దేవునితో ఒక ఒడంబడిక చేస్తున్నారు. ఏంటి ఆ ఒడంబడిక అంటే, ఆయన నిబంధనని మేరకుండా వారు జీవించాలి. ఆ మాటల్ని ఇక్కడ తెలియచేస్తూ హెచ్కేల్ గ్రంథంలో
వివాహంతో పోల్చాడు. దేవునికిని ఇజ్రాయెల్ ప్రజలకు మధ్య ఉన్నటువంటి సంబంధము భార్యాభర్తలకు మధ్య ఉన్న సంబంధంతో పోల్చాడు. ఇంకోసారి హోషేయ గ్రంథంలో రండి. హోషేయ గ్రంథము సృష్టికర్త అయినటువంటి దేవునితో ఇజ్రాయెల్ ప్రజల్ని ఎన్నో అధ్యాయమా అదే కొత్త బైబిల్ అయింది త్వరగా దొరకట్లేదు. హోషేయ గ్రంథమేనా? దేవుడు ఏం చేశాడు అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని యెహోవా దేవునితో వివాహ కార్యక్రమం అంటే నా సొత్తు అయినటువంటి జనాంగం అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటాడు. సరే, మన పాట అయ్యేలోపు మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు మనము అదేవిధంగా ఇది గుర్తుంచుకోండి, నేను మళ్ళీ అయిపోయిన గుర్తు చేస్తాను. అదేవిధంగా దేవుడు కూడా మానవులతో నిబంధనలతో వ్యవహరిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. అయితే ప్రశ్న, నిబంధనలు ఏముంటున్నాయి? ఆజ్ఞ ఉంటుంది. నిబంధనలో ఆజ్ఞ ఉంటుంది, కమాండ్మెంట్స్ ఉంటాయి. అయితే నిబంధన వల్ల మనకి ప్రయోజనం ఉందా లేదా మరొక ప్రశ్న. ఒడంబడిక ద్వారా మనకి ఏదైనా ప్రయోజనం ఉందా లేదా? భార్యాభర్తల మధ్య ఒడంబడిక వివాహం అయింది. దీనివల్ల ప్రయోజనం ఉందా లేదా? ఉంది. ఒకరు నమ్మకంగా ఉంటాము. ఒకరి సుఖ దుఃఖాల్లో మరొకరు పాల్గొంపులు పొందుకుంటారు. ఉదాహరణకి స్త్రీ బలహీనమైన కారణమని దేవుడి గ్రంథం చెప్తా ఉంది. ఆమెకు అనారోగ్యం వచ్చింది, ఏం చేయాలి? నీకు ఇంతే కావాలి అని పోతామా? కాబట్టి చెప్పేది మీకు అర్థమవుతుందా? మన భార్యకు అనారోగ్యంగా ఉంది, ఏం చేస్తారు? ఇప్పటివరకు నేర్చుకున్న ఆమె మరొక కాదు, నా శరీరంలో భాగం. ఆమె నా శరీరంలో భాగం. నా శరీరానికి ఏదో రోగం వస్తే నేను ఏం చేస్తాను? రాత్రి 2 చోట్లకి వెళ్ళాము. నేను ఏమైందంటే కొంచెం ఈ కుడికన్ను సరే కనపట్లేదు. ఇందాక ఈ పిల్లగానేమో పాట కోసం దూరం పెడుతున్నా, నాకు కనపట్లేదు. దాన్ని దగ్గర తీసుకొస్తే మళ్ళీ దూరం పెడుతున్నాను. పని ఇందాక అది నేను మీకు తీసుకున్నాను. ఈ కుడికన్ను కొంచెం ఇప్పుడే క్యాటరాక్ట్ ఫామ్ అవుతుందంట. రాత్రి సుబ్బయ్య గారి దగ్గర చూపించుకుంది. 3 గంటలు వెయిట్ చేశాను. ప్రస్తుతానికి అయితే జోడు మార్చాలే కానీ దూరం కొంచెం తేడా వచ్చింది. కారణం నా అనారోగ్య పరిస్థితి. ఒక 2 నెలలు వారాలి సార్, తర్వాత అవసరమైతే ఆపరేషన్ చేస్తా అన్నాడు. ఇది సరిగ్గా కనపడట్లేదు, అక్షరాలు కనపడదు, ఇది కనపడుతుంది. అంటే నేను ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తానంటే నిబంధనలో ఆజ్ఞలు ఉన్నాయి. ఆ నిబంధన ద్వారా ప్రయోజనం కలుగుతుంది. నా భార్యకి నాకే జబ్బు చేసింది. పని వాళ్ళు నాతో పాటు ఉదయం 5:30 బయలుదేరితే అక్కడికి వెళ్ళాము. కొంచెం షుగర్ వల్ల ఏమైందంటే కాళ్ళు మంటలు పడుతున్నాయి, చాలా వచ్చి ఇబ్బంది పడుతున్నారు. తర్వాత మధ్య నడుము కొంచెం దగ్గర కొంచెం ఇదో పెయిన్ వస్తుందని చెప్పేసి హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ కూడా వచ్చింది. ఎందుకు నేను రాలేదు బో అనగలరా? భర్తగా అనారోగ్యం చేస్తే బాధ తట్టుకోలేస్తుందా? నిజం చెప్పండి. ఒకవేళ తట్టుకుంటారంటే మన మధ్య నిజంగా ఆ ప్రేమ లేదు. తనకే బాగలేదు. మీరు నమ్ముతారు లేదు, ఒకసారి ఎప్పుడు తొందరగా ఒకసారి అనారోగ్యం జరిగింది, వాంతి అవుతుంది, ఇట్లా దోశలతో పెట్టానమ్మా, కట్టి తీసుకొచ్చి పెట్టాను. అదేంటంటే మా మధ్య జరిగినట్టు వడంబడిక. అది వ్యాధిలో ఆరోగ్యం మందు ప్రేమ చూపించుకునేటువంటి వడంబడిక వివాహం. అంటే మీకేం తెలియజేస్తానంటే నిబంధన వల్ల మీకు ప్రయోజనం ఉందా? వివాహం అనే నిబంధన ఖచ్చితంగా ఉంది. నిబంధన ద్వారా హక్కులు, నిబంధన ద్వారా విధులు, నిబంధన ద్వారా బాధ్యతలు, నిబంధన ద్వారా సంబంధాలు, నమ్మకము, ఇవన్నీ కూడా మనకు కలిగేటువంటి ప్రయోజనాలు. ఇంగ్లీష్లో ఏమిటంటే మీరు ఈ సోషల్ ఉంటుంది అమ్మా, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ప్రాథమిక బాధ్యతలు చదువుకుంటాం. ఒక భారతీయ పౌరుడిగా దేశ రాజ్యాంగానికి మనమందరం కూడా లోబడి
మనకున్నటువంటి హక్కుల్ని ఎలా నెరవేర్చుకోవాలి, విధులను ఎలా చేయాలనేది కూడా మనం నేర్చుకుంటాం రాజ్యాంగపరంగా. కానీ వివాహపరంగా మనం చూసినప్పుడు మన మధ్య ఉన్నటువంటి హక్కు ఏంటి? ప్రభు చెప్పాడు, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను చెప్పాడు, పౌలు గారు చెప్పాడు. ఏమనంటే కొరింథీయుల మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ అధ్యాయం వరకు మీరు చూసుకొని ఇంటికి నుంచి చదువుకోండి. నీ భర్త మీద నీకు ఎవరికి హక్కు ఉంది? కుటుంబం ఉంది, కుటుంబంలో భర్త మీద ఎవరికి హక్కు ఉంది? ఎవరికి ఉందండి? తల్లికుందా, తండ్రికుందా, చెల్లికుందా, అక్కకుందా? ఎవరికి ఉందండి? భార్యకు ఉంది. అలానే నీ భర్త మీద నీకే అధికారం ఉంది, భార్యకి. నీ భార్య మీద నీకే అధికారం ఉంది. అందుకోసం అక్కడ చాలా చక్కగా చెప్తాడు. ఒకసారి కొరింథీయుల అనేటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం పోయి వెతుకుతున్నాము. కొరింథీయుల మొదటి పత్రిక 7వ అధ్యాయము. మీరు వ్రాసిన వాటి విషయము, స్త్రీని ముట్టకునుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. ఎన్ని సంవత్సరాల క్రితం రాయబడిందండి ఈ లేఖనాలు? ఇప్పుడు మనం 2026 సంవత్సరంలో ఉన్నాం. మొదటి శతాబ్దంలో రాయబడింది. సుమారు 50-60 సంవత్సరాల మధ్య రాయబడింది కొరింథీయుల పత్రిక. పౌలు గారు రాశారు. ఏమన్నాడు? అయినను జారత్వములు జరుగుతున్నందున ప్రతి వాడికి ఏమన్నాడు? సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. ఇది ఎవరు చెప్పారు? సమాజం కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. దేవుని స్వరూపం కలిగినటువంటి, ఆత్మ కలిగినటువంటి ప్రతి ఒక్కరికి సంబంధం ఉంది. ప్రతి పురుషుడికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. ఇంకేమన్నాడు? అలాగనే భర్త భార్యకును, భార్య భర్తకును వారి వారి ధర్మమును నడపవలేను. భర్తకే గాని భార్యకు తన దేహంపై అధికారం లేదు. ఏమంటాడు? భర్తకే గాని భార్యకు తన దేహంపై అధికారం లేదు. అలాగనే భార్యకే గాని భర్తకు తన దేహంపై హక్కు ఉందా లేదా? నా మీద హక్కు ఎవరికూడదు? నా భార్య కూడదు. ఆమె మీద ఎవరు కాకూడదు? నేను చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట. దీన్ని ఎలా మనం విధేయులు కావాలా? ఖచ్చితంగా కావాలి. అలా ఉన్నప్పుడే సంసారం అనేది సాఫీగా సాగుతుంది. నిబంధనల ద్వారా హక్కులు, రైట్స్, విధులు, డ్యూటీస్, బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్, సంబంధములు, రిలేషన్స్, నమ్మకం, ట్రస్ట్. మా స్నేహితులు అప్పుడప్పుడు అంటారు, మీ ఆవిడతోటి నీ గురించి చెప్తా ఉంటారు. నా గురించి ఏం చెప్తారంటే, నువ్వు ఏదో చేస్తావు అని చెప్తే నేను ఒకటే అన్నా, వాస్తవంగా నేను ఒకవేళ తిరిగిపోతున్నాను నా భార్య నమ్మదని చెప్పాను. అంత నమ్మకం. ఆ నమ్మకం ఎలా వచ్చింది మాకు? ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా, ఒకరినొకరు అర్థం చేసుకోండి. నేను బయట వాళ్ళ గురించి చెప్పచ్చు, మా ఇంటిని పోల్చుకుంటాను. అంటే తనకు అంత నమ్మకం. నాకు కూడా ఎవరైనా మీ ఆవిడ పలానా అతనితో మాట్లాడుతుందంటే, ఆమె మాట్లాడిందంటే దాని వెనక చాలా కారణం ఉంది. సువార్త చెప్పాలని. నేను అంత బైబిల్ కాదు చదువుతుంటే తన ఇంటికాడ అక్కడ కొంతమంది దినామిషులతో వాళ్ళ వాక్యం చెప్పడం వల్ల నేను ఉంటాను, మీరు వెళ్ళండి. ఎక్కడ పోయినా అదే ఆలోచన. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నంటే, మన కుటుంబాలు ఇలా ఉన్నప్పుడు, ఈ ఒడంబడికలు జీవించినప్పుడు, ఆ కుటుంబాలు పరలోకంలో ఉండే ఆనందం ఎక్కడుందో మనకి ఇంకా లేఖనాసారం చెప్తుంది. కానీ దాన్ని ఇంట్లోనే మన కుటుంబంలో చూసుకోవాలి ఆనందాన్ని. పరలోకంలో ఆనందం ఉందా? ఆకలి తప్పులు ఉండవు, సూర్యుడు ఎండ ఉండదు, వడగాలుపులు ఉండవు. చెప్పలేదండి? అక్కడ ఉండదు. ప్రకటన 7వ అధ్యాయము 20-20 వచ్చారు. అలాంటి ఆనందము భౌతిక సంబంధమైన కుటుంబంలో మనం అనుభవించవచ్చు. ఆ అనుభవం లేని నాడు పరలోక ఆనందాన్ని మనం పొందుకోలేము. సరే, ఇకపోతే మరి ఇన్ని నమ్మకాన్ని బట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. ఒకవేళ నిబంధనను మీరితే ఆ మేరతాన్ని ఏమన్నాడు దేవుడు? ఆజ్ఞాతిక్రమము అన్నాడు. మిస్సింగ్ ఆఫ్ ది మార్క్, హమర్తియా పోయిన వారాల్లో మనం నేర్చుకున్నాం. నిబంధన మీరటం అంటే పాపం చేయటము. పాపం ద్వారా ఏమొస్తుంది? శిక్ష ఉంది, శిక్షించబడతాం. అవునా కదా? సిన్ ఇస్ ద ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ లా అన్నాడు. సిన్ ఇస్ ద ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ లా అంటే నిబంధన మీరటం అనేది పాపము, శిక్షించబడటము అనేది చెప్తుంది. కాబట్టి
నిబంధనకి అంత ప్రాధాన్యత ఉందంటే అవును, చాలా ప్రాధాన్యత. మూడవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. దేవుడు అన్ని కాలాల్లో మానవులతోటి నిబంధనతో వ్యవహరించాడు. ఈరోజు 1-2 చెప్తారు. మొట్టమొదటి నిబంధన ఎవరు చెప్తారు? మొట్టమొదటి నిబంధన బైబిల్ మనం చూసినప్పుడు ఈ బైబిల్లో ఉన్నటువంటి మొట్టమొదటి నిబంధన ఏం కనబడుతుంది? ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు. ఒకసారి బైబిల్ తీయండి. ఆదికాండంలో రండి. 2వ అధ్యాయము 16-17 వచనాలు చూసినప్పుడు, మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. ఎవరితో చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు? యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఆదాముతో చెప్తున్నాడు. ఓ ఆదామా, నువ్వు ఏదేని వల్ల ఉంచబడ్డావు కదా, నీ దేవుడిని యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా ఏమాత్రం సంకోచం లేకుండా తినొచ్చు అన్నాడా? తినొద్దు అన్నాడు. తినవచ్చు. అయితే కానీ బట్ అనే కన్వెన్షన్ వాడతాం. అయితే మంచి చెడ్డలు తెలియచ్చు వృక్ష ఫలములను తినకూడదు. అంటే ఏదైనా వాళ్ళు ఏమున్నాయి? తినడానికి కావాల్సిన అన్ని వృక్ష ఫలాలు ఉన్నాయి, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ఇంకేమున్నాయంటే మంచి చెడుల తెలియనిచ్చు వృక్ష ఫలములను నువ్వు తినకూడదు. నీవు తినుదినముగా బాగా బ్రతికదవు అన్నాడా? అవుతాడు. నువ్వు తినుదినమున నిత్యముగా చచ్చదు. ఇంగ్లీష్లో వండర్ఫుల్ ఉండదు. యూ విల్ డై షూర్లీ వెన్ యు ఆర్ ఈటెన్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఫ్రూట్. యూ విల్ డై షూర్లీ. నిత్యముగా చచ్చదు అన్నాడు. ఇది మొట్టమొదటి నిబంధన దేవుడు ఆదాముతో చేసిన నిబంధన. ఆదికాండం 2వ అధ్యాయము 17 వచనం. ఇదే నిబంధన గురించి మరలా ఇంకా నేను హోషేయ గ్రంథం గుర్తు చేసే కదా. రండి హోషేయ గ్రంథంలోకి వద్దాము. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచన భాగంలో. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచన భాగంలో. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరి ఉన్నారు. ప్రవక్త హోషేయ ద్వారా ఆదిలో జరిగినటువంటి ఆ నిబంధన, ఇదిగో నేను ఆదామును నా స్వరూపమును నా పోలికలు చేస్తే ఆదాము ఏం చేశాడంట? నేను ఇచ్చిన నిబంధనను మీరాడు అని చెప్పి హోషేయ ప్రవక్త ద్వారా మళ్ళా ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ 6వ అధ్యాయం 7వ వచన భాగంలో అంటున్నాడు కదా, ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతుకులైన నిబంధన మీరి ఉన్నారు. దేవుడు మానవుని సృష్టించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆదాముతో నిబంధన చేసుకున్నాడు. అయితే ఆదాములు పాపం చేసి ఆ నిబంధనను ఏం చేశారు? భంగం చేశారు. మీరి దేవుడు తినకూడనంత వరకు వాళ్ళకి సిగ్గారు. మహిమా స్వరూపులు మనం నేర్చుకుంటారు. ఇప్పుడు 3వ అధ్యాయంలో మహిమా స్వరూపులు ఉన్నారు. ప్రతిరోజు ఆదాము అంటే చిత్తం ప్రభు అని ఏం లేదు, మన స్నేహితులతో మనం ఎలా ముచ్చటిస్తాం అలా ముచ్చటిచ్చేవాడు దేవుడును ఆదాము. కానీ ఎప్పుడైతే బలహీనకరమైనటువంటి అవ్వను చూసుకొని వాడుకున్నాడు అపవాది అవ్వను మోసగించేటువంటి సందర్భంలో ఆయన పొట్టతో పాకట్లేదు, ఇంకా మన్ను తినట్లేదు. బహుశా మనిషిలాగా ఉంటాడేమో. ఎందుకంటే ఒక గ్రంథకర్త అంటాడు, ఒక వ్యాఖ్యాత ఏమంటాడంటే ఆ మంచి చెడు తెలివించే వృక్ష ఫలాలు అవ్వకు అందలేదంట. అప్పుడు ఆ అపవాది యొక్క భుజాల మీద ఎక్కించుకుని మరి అందుకున్నాడని చెప్పేసి చెప్తాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే స్త్రీ బలహీనమైన ఘట్టమని చెప్పేసి గ్రంథం చెప్పవచ్చు. పేతురు వారి పత్రిక 3వ అధ్యాయం చూస్తే స్త్రీ బలహీనమైన ఘట్టమని ఎంచి ఆమెతో ఎలా కాపురం చేయాలంట? ఉదయం లేచిన కానీ ఉదయం దెబ్బ, మధ్యాహ్నం దెబ్బ, సాయంత్రం లేస్తే పట్టడం. లేకపోతే అట్లా చేయమన్నారా? ఈనాడంతే వేస్తున్నారు. తాగి మాట్లాడితే తన్నులు, వినపడితే తన్నులు. పట్టలేదని చాలా కుటుంబాలు ఉన్నాయి. కానీ స్త్రీ బలహీనమైన ఘట్టమని చెప్పి పురుషుడితో చెప్తున్నాడు దేవుడు. జీవమనే కృపావరంలో నీ భార్య నీతో పారివాగస్తురాలని ఎరిగి ఎలా కాపురం చేయాలంటమ్మా? జ్ఞానంతో కాపురం చేయాలి.
ఆ జ్ఞానం లేదనుకోండి ఏమవుతుంది? విడాకుల వరకు అంత దేవాలి. కాబట్టి ఈ నిబంధన ఏం చేశారంటే అవ్వ బలహీనమైన ఘటన కాబట్టి అప్పవాది వచ్చాడు, ఆ వృక్ష ఫలాలని ఆమెకు చూపించాడు. అక్కడ 3 రకాలైనటువంటి పాపాలకి లోనైనట్టుగా మనం చూస్తున్నాము. ఆ మంచి చెడు తినిపించే వృక్ష ఫలాలంటే ఆమెకి ఎలా కనిపించాట? శరీరానికి ఆహారానికి మంచిదిగా అంటే శరీరాశ కనిపించాడు. కళ్ళకేమో రమ్యమైంది కాబట్టి నేత్రాశం కల్పించాడు. అపవాదం అన్నాడు, మీరు అవి తింటే ఎవరిలాగైతారంట? ఎవరిలాగంట? దేవతల వలె. అబ్బా, ఇప్పటికి ఉన్నటువంటి ఆ దైవికత్వం వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు దిగంబరులే, దైవిక స్వభావంలో ఉన్నారు. ఎప్పుడైతే అపవాది అవను మోసగిస్తుందో, మీరు ఈ పండ్లను తింటే దేవతలు అయిపోతారు, మీకు అని ఇస్తాయి. దేవుడు చెప్పిన మాటకు లోబడలేదావా? అపవాది చెప్పినటువంటి మాటకు లోబడి తనలో శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం అనేవి కలిగి ఆ కొన్ని వృక్ష ఫలాలు తీసుకొని, మంచి చెడు వృక్ష ఫలాలు తీసుకొని తను తిన్నది తన భర్తకు కూడా పెట్టింది. అతను తిన్నాడు. ఏమైపోయింది? దేవునికి ఆదాము మధ్య ఉన్నటువంటి నిబంధన ఏమైపోయింది? భంగమైపోయింది. తినొద్దు అని చెప్పినటువంటి మాటను దేవుడు చెప్తే, దేవుని మాటకు లోబడకుండా మీరు తింటే దేవతలు అవుతారు అని చెప్పినటువంటి అపవాదికి లోబడిపోయింది అవ్వ. తను తింటమే కాదు, తన భర్తకి ఇచ్చింది. ఆ తిన్న తర్వాత వాళ్ళు ఏమన్నా ఎలా ఉన్నారండి? మీరు తినుదినము నిత్యముగా చచ్చెదరు అన్నాడు. కానీ వాళ్ళు ఇంకా బతికే ఉన్నారండి. మరి దేవుడు చెప్పిన వాక్యం అబద్ధమా? దేవుడు చెప్పిన వాక్యం అబద్ధమా? ఎప్పుడైతే మంచి చెడు వృక్ష ఫలాలు మీరు తింటారో అప్పుడు నిత్యంగా చచ్చెదరు అన్నాడు. మీకు తెలుసలేదో అవాదం చనిపోయారు. ఎలాగంటే ఆత్మీయంగా చనిపోయారు. ఆత్మీయంగా దేవుడితో ఉన్నటువంటి ఆ సహవాసము కోల్పోయారు. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈనాడు దేవుని సన్నిధికి వచ్చి, దేవుడా నీతో నేను పరిశుద్ధంగా జీవిస్తానని వరంబలికి చేసుకున్నావా లేదా? అలా చేసుకోవడానికి బట్టే కదండి మనం ప్రభుత్వాల్లో పాల్గొంటున్నాము. ఆయన రక్తంలో కడగబడి బాప్తిస్తున్నారు, ఆయన సంఘంలో చేర్చబడి ఆనాటి నుంచి నేటికి రాబోయే బతుకున్నంత వరకు కూడా ఈ వడంబడికలకు వెళ్తున్నాము అనేది కారణం ఏంటి? అయా నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను పాపం చేయట్లేదు, నేను క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడ్డాను కాబట్టి మాటతో కానీ, చూపుతో కానీ, నడతతో కానీ, ప్రవర్తనతో కానీ నేను ఏ పాపము చేయను అనేటువంటి వడంబడిక చేసుకున్నాను. దాన్ని శిరస వహిస్తున్నామా? మరి కొద్ది నిమిషాలు స్టార్ట్ అవుతాం కార్యక్రమం. నేను మీకేం చెప్తున్నా అంటే పిల్లల, అలాంటి వరంబడిక ఆదాము దేవుడితో తీసుకున్నాడు, కానీ నిలుపుకోలేకపోయాడు. ఆత్మీయంగా దేవుడికి దూరం అయిపోయాడు. కానీ దేవుడు ఎంత ప్రేమపోయేటండి, ఇలా పాపం చేసి దేవునికి దూరమైనటువంటి ఆదాము ఒకవేళ మరలా చేయి చాచి ఏదైనా వల్ల ఇంకేమున్నాయండి? వృక్ష ఫలాలు, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. జీవవృక్ష ఫలాలు అంటే అవి తిన్నోడు నిరంతరం జీవిస్తాడు. పాపము చేయక ముందు, ఆజ్ఞను మేరకు ముందు ఆ ఏదైనా తోటలో జీవవృక్ష ఫలాలు కూడా ఆదాము అవ్వ తిన్నారండి. కానీ ఎప్పుడైతే ఆజ్ఞని మీరాడు, మొదటి యోహాను పత్రిక 3:4 భాగం ఉంటుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అవాదం పాపం చేశారు. దేవుడు వారికి తన ప్రేమను చూపించి, ఒకవేళ వారు చేయి జాచి ఆ జీవవృక్ష ఫలాలు తింటే, ఏది పాపం చేసిన తర్వాత అదే పాపంలో నిరంతరం ఉంటారని చెప్పేసి దేవుడు ఏం చేశాడు? ఏదేను వాళ్ళ వాటిని బయటికి వెళ్ళగొట్టి కెరూబులను, అగ్ని జ్వాలను కాపలా ఉంచాడు. ఇందులో కూడా దేవుడి ప్రేమ ఉంది. ఎందుకంటే పాపం చేసినట్టు అబాధము మరలా వెళ్ళి ఆ జీవవృక్ష ఫలాలు తిన్నారనుకోండి, అదే పాపంలో నిరంతరము జీవిస్తాడు. మరలా చూపిస్తాడు ప్రేమ. ఇవ్వద్దు నువ్వు అన్నట్టమ్మా ఆ శపించినట్టు విధానం మనకు తెలుసు. అప్పటి వరకు స్త్రీలకు గర్భవేదం లేదు. ఇంకా అపవాది మోసపుచ్చాడుగా అపవాది చెప్తాడు, నీకును స్త్రీకిని, నీ సంతానం స్త్రీ సంతానం వైరం కలగజేస్తాడు, అది నిన్ను తల మీద కొట్టు, నీవు దాన్ని మన మీద కొడతావు అన్నాడు. నువ్వు బ్రతుకుదనం సర్పంతో అంటాడు అపవాది, నువ్వు బ్రతుకుదనములన్నీ
పొట్టతో ప్రాకుతూ మన్ను తింటూ బ్రతుకున్నాడు. అప్పుడు మొదలైంది పాము. ఇప్పుడు మనం అంటాం కదా, ఈ పాములను చేసేది, సర్పాలను చేసేది. అపవాది సర్పం వచ్చాడు కాబట్టి ఈ సర్పం పొట్టతో పాపుకుంటూ మన్ను తింటూ బతుకుతుంది. అది అంతకుముందు అలా లేదు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారికి వచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం ఎప్పుడంటే 4000 సంవత్సరాల క్రితమే జరిగింది. నీకును అంటే అపవాదికిని, స్త్రీకిని, నీ సంతానానికి, స్త్రీ సంతానం మనకు తెలుసు కదా, యేసుక్రీస్తు అపవాది నిత్యము వైరమే. స్త్రీతో అంటున్నాడు అవతకి, నీ గర్భవేదన మిక్కిలి హెచ్చిస్తాను, వేదనతో పిల్లలకు అంటావు. నిజంగా ఆ గర్భవతిగా ఉండి పిల్లలు కనేటువంటి సమయంలో ఆ తల్లి పడేటువంటి వేదన మీ అందరికీ తెలుసు, మీ తల్లులు కాబట్టి. కొన్ని సందర్భాల్లో ఆ బిడ్డను కనలేక ఒక తరం ముందు చాలా మంది బిడ్డని కళ్ళకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకనే మా తాత ఆ కాలంలో వాళ్ళకి భార్య జరిగింది కాబట్టి మరొక భార్య, మొదటి భార్య సంతానం వేరు, రెండో భార్య సంతానం. కారణం ఏంటంటే ఇదే, దేవుడు ఆ మిక్కిలి వేదన హెచ్చించాడు. పిల్లల వేదనతో పిల్లలు కంటుంది. నీ భర్త కదా నీకు వాంచగలడు, అతను నిన్ను ఏం చేస్తాడ, అతను నిన్ను ఏలును. ఒక స్త్రీ, ఒక కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ ఎవరి ఏలుబడిలో ఉండాలి? భర్త యొక్క ఏలుబడిలో ఉండాలి. కానీ ఈనాడు రివర్స్ అయిపోతున్నాయి. అంత స్త్రీలే ఆడుతున్నారు భర్తలు కూడా. నువ్వు దే బాబు, నేను మొత్తం సవారిస్తా, నేను చెప్పింది నువ్వు విను చెప్తుంది ఈనాడు స్త్రీలు. మీరు చెప్పినందుకు దేవుని స్తోత్రం. చెప్పేవాళ్ళు ఉన్నారండి బాబు. ఒక తాగుబోతు అతను ఉన్నాడు ఉదాహరణకి, పాపం కష్టపడతాడు, సాయంత్రం వేళకి ఒక 500 తీసుకొచ్చి భార్యకి ఇస్తాడు, అతను కొంత తాగుతాడు. ఏం చేస్తున్నామే ఇదే అదునుగా చూసుకొని పురుషుడు స్త్రీని ఏడవలసింది పోయి స్త్రీయే పురుషుణ్ణి ఏడతా ఉంది. నేను చెప్పినట్టు విను. అంటే చాలా మంది కుటుంబాల్లో స్త్రీలు మంచి ప్రవర్తనతో కుటుంబాలు నడిపిస్తున్నారు. నేను కాదని అన్ను చాలా మంది. ఎందుకంటే భర్త తాగుబోతయ్యాడు, పిల్లలు కుటుంబము మీదేసుకొని. నేను మధ్య మా ఊరికి వెళ్తే, అక్కడ మా సొంతలు దమాపులకి వెళ్తే, అక్కడ మా అక్క ఒక అలా ఉదయం లెగితే ఇక నాతోనే మొహం అనుకుంటాడు, మనతోటి. చాలా బాధపడుతుంది. ఎక్కడికి వెళ్తున్నారండి, పనికి వెళ్తున్నారా అని. ఏంటి అక్క అంటే, మీ బావ సంగతి తెలుసుగా, పిల్లలు ఆకలితో ఉన్నారు. చాలా బాధ అనిపించింది. భుజాల మీద బాధ్యత వేసుకుని ఆ పని పోయి వాళ్ళు ఇచ్చిన డబ్బులతో పిల్లలు కడుపు నింపుకొని, తను కడుపు నింపుకొని, భర్త కడుపు కూడా మరి తాగిచ్చి కాదేసినా మరి కడుపు నింపి, భర్త కదా, దేవుడిచ్చిన భర్త కదండి. ఏనాడు మళ్ళీ ఆయన్ని దూషించదు. ఎవరైనా అంతా కూడా చాలా పాపం, నువ్వు నన్ను అంటాను కానీ నా భర్తలో ఉందండి. ఎంత ప్రేమ ఉందండి నాకు. దేవుని నియమం ఏంటంటే వేదనతో పిల్లలు అంటావు. నీ భర్త నీకు వాంఛ కలుగుతుంది. ఈ వాంఛ అనేది పురుషుడు కాదు, ముందుంది స్త్రీకే. మీరు అనుకోవచ్చు, ఇవన్నీ కూడా సత్యాలండి, బైబిల్ చెప్పిన సత్యాలు. ప్రతి కుటుంబంలో కూడా స్త్రీకి తన భర్త ఎలా వాంఛ కలుగుతుంది. అతను ఏం చేయాలి? ఖచ్చితంగా ఏలాలి. అలా ఏలకుండా పాత్రలు రివర్స్ అయితే, పాత్రలు అంటే గిన్నెలు కాదన్నమాట, స్త్రీ పురుషుల యొక్క పాత్రలు రివర్స్ అయితే ఆ కుటుంబాలు దీవించబడవు. ఇంకా పురుషునితో ఏమన్నాడు అక్కడ చెప్పించాడు. అప్పటి వరకు పాపం అయ్యగారు పొలం చేయలేదు, ఆదాం గారు సేద్యం చేయలేదు. ఇంకా చెమట కార్చి, ఇంకా అక్కడేమో గచ్చ పొదలు, ముళ్ళ పొదలు ఉన్నాయి. ఎట్ట పోషించాలి భార్యని? చెమట వచ్చి. ఉద్యోగస్తులు చెమట వచ్చట్లేదు. ఒక ఆయన అడిగిందండి ఇట్లనే, ఒక ఆయన ఉద్యోగం రావడం కోసం చెమట వచ్చారు అప్పుడు, అంతే కదండి. చచ్చినాక డిఎస్సి రాసి, అది ఏపీఎస్సి రాసి, నిద్ర లేకుండా చదివి ఇంటర్వ్యూలకి వెళ్ళి ఉద్యోగం సంపాదించుకుని అప్పుడు కష్టపడ్డాం. కాబట్టి ఇప్పటికీ కొంతమంది, ఇప్పుడు మన సర్వ సిస్టర్ స్కూల్ వేసిన మ్యాథ్స్ వచ్చింది. కాబట్టి ఇంటికాడ హాయిగా ఉంటున్నారా సిస్టర్? రోజు రేపు ఏం చెప్పాలో ప్రాక్టీస్, అవునా కదా. ఒక సంవత్సరం కష్టపడితే మళ్ళీ మనసులో ఉంటాయి. మనం కూడా అంతే. కానీ పురుషుడు కుటుంబాన్ని ఏదే విషయంలో దేవుడు బాధ్యతలు పెట్టాడు, పురుషుడికే పెట్టాడు. అతను ఏం చేయాలి?
ఆదాం ఏం చేశాడు? అవను పోషించడం కోసం అన్ని గచ్చపొదలు ముళ్ళ పొదలు ఉన్నాయి, భూమిని సేద్యపరిచాడు. చెమటోర్చి నీ కష్టాలు నువ్వు తింటావు, నువ్వు మన్నే కనుక తిరిగి అక్కడికైపోతావు అన్నాడు. మన్నైపోతావు బాబా అన్నాడు. చూసారా, మానవుడు చేసినటువంటి ఒక వడంబడికకు నిలబడినటువంటి సందర్భంలో ఆ కుటుంబం పొందినటువంటి శాపాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు మనం ఆలోచన చేయాలి. ఆదాముతో దేవుడు వడంబడిక చేశాడు. ఇదిగో 2వ అధ్యాయం 17వ వచనంలో ఏదైనా తోటలో ఉన్నటువంటి మంచి చెడ్డలు తినచ్చు, వృక్షఫలం మీరు తినకూడదు, మీరు తిని నిత్యముగా చచ్చదని చెప్పాడు. అది దేవుని మాటను గైకున్నంత వరకు, విధేయత చూపినంత వరకు సంతోషం. ఎప్పుడైతే దాన్ని మీరారో కష్టం. ఆడవాళ్ళకి వేదన, గర్భవేదన పెట్టాడు, మగవాళ్ళకేమో చెమట వచ్చి కష్టపడమన్నాడు. వీళ్ళిద్దరు మోసం చేసినటువంటి సర్పానికేమో నువ్వు బతుకు దినములన్నీ పొట్టతో పాకుంటూ మనం తింటూ జీవించమన్నాడు. అంటే ఒక నిబంధన మీరట ద్వారా ఆనందం ఉందా, దుఃఖం ఉందా? చెప్పండి మీరు, ఏముందండి? ఇప్పుడు చెప్పుకున్న అవాదాముల యొక్క నిబంధన బట్టి మీరు జవాబు చెప్పాలి. ఒక నిబంధనని మీరటం ద్వారా అంటే ఆజ్ఞ అతిక్రమించడం ఆనందం ఉందా, దుఃఖం ఉందా? దుఃఖము. ఆ దుఃఖాన్ని మనం పొందకుండా ఉండటం కొరకే దేవుడి నిబంధన ఇచ్చాడు. వీళ్ళ ఆనాడు అవాదాలు చేసిన నిబంధన కాదు. ఒకవేళ మనం అదే దుస్థితిలో రక్షణ లేకుండా పాప జీవితంతో జీవిస్తున్నప్పుడు నీ కుటుంబం అనేటువంటి కుటుంబంలో నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు దైవికమైనటువంటి కుటుంబంగా మార్పు చెందకుండా, దేవుని నిబంధనకు లోబడకుండా, క్రీస్తు యొక్క రక్తంలో కరగబడకుండా మీరు బ్రతుకుతున్నట్లయితే శాపం వస్తుందా, దీవెన వస్తుందా? అమ్మా అర్థమవుతుంది నేను చెప్పేది? శాపం వస్తుందా, దీవెన వస్తుందా? దీవెనే అండి మాకు. మీరు ఎన్నే చెప్పండి, మాకు దీవెనే. మా ఆయన రక్షణ పొందమైనా దీవెనే, మా ఆవిడ రక్షణ పొందమైనా దీవెనే, నా పిల్లలకి దేవుడు లేకపోయినా దీవెనే. భౌతిక సంబంధం దీవెన రావచ్చు సుమారు. భౌతిక సంబంధమైన దీవెనలు అందరికి ఇస్తాడు దేవుడు. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 45 వచ్చిన ఏమంటారండి? ఆయన చెడ్డవారి పైన మంచి వారి పైన సూర్యుని ఉదయింపజేసి, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? మత్తయి సువార్త 5వ అధ్యాయం ముగించుకుంటాము. ఇవాళ కేవలము ఒక 2 నిబంధనలు మీకు చూపించాను. దేవుని చిత్తమైతే ఈ పాఠాన్ని వచ్చే వారం కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో అంటున్నాడు యేసుక్రీస్తు వారు, ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుని మీదను అనీతిమంతుని మీదను వర్షమును కురిపించున్నాడు. ఇది క్రైస్తవ మీదేనా? దేవుడు ఎలాగనటువంటి అన్ని దేవుల మీద కూడానా? అందరి మీద. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు పక్షపాతి కాదు, ఆయన అందరికీ దేవుడే, ఆయన అందరికీ ప్రభువే. దేవుడు వాక్యం చెప్తా ఉంది అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు. ఈ సర్వ సృష్టిని తన నోటి మాట చేత సృష్టించినటువంటి సృష్టికర్త దేవుని నమ్మనటువంటి బిడ్డలైనా నమ్మినటువంటి బిడ్డలపైనైనా సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. దేవుని నమ్మనటువంటి బిడ్డలపైన నమ్మిన బిడ్డల మీద అక్కడ అంటారు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు. కురిపిస్తున్నా లేదా? ఎవరైనా చెప్పారండి మేము నీతిమంతులు కాదు, మా మీద వర్షం పడదని చెప్పారు ఎవరైనా? మేము నీతిమంతులు, మా మీదే వర్షం పడుతుందని చెప్పారు ఎవరైనా? అందరి మీద పడదు. అంటే భౌతిక సంబంధమైనటువంటి దీవెన దేవుడు అందరికీ అనుగ్రహించాడు. కానీ దేవుని నమ్మనటువంటి వారికి, రక్షణ లేనటువంటి వారికి, క్రీస్తు ప్రభుని యొక్క త్యాగాన్ని అర్థం కాకుండా ఆయన రక్తంలో కడగబడిన వారికి ఏ దీవెన లేవు. ఏ దీవెన? ఆత్మ సంబంధమైన దీవెన లేవు. ఆత్మ సంబంధమైన దీవెనలో ప్రాముఖ్యమైనది ఏంటది? దాని ఎవరు చెప్పారు ఇక్కడ? ఏంటది? మనం చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోదాం? పరలోకానికి. ఆ దేవుని వాళ్ళకి మీరు దేవుని సన్నిధికి రావచ్చు గాక, విస్తారమైన కానుకలు ఇవ్వచ్చు గాక, భక్తితో జీవించవచ్చు గాక, కానీ మీలో ఉన్నటువంటి ఆత్మను మీరు రక్షించుకోకుండా ఒకవేళ మరణిస్తే మీ ఆత్మకు
పరలోకంలో స్థానం లేదు. ఇది గుర్తుంచుకొని అవాదములాగా నిబంధన మీరుదామా, లేక ఆయన పిల్లలుగా ఆ నిబంధనకు లోబడి దేవుడి చెప్పిన దైవికమైనటువంటి దీవెనను పొందుకున్నాను. ఇది మీ విచక్షణకే తెలియజేస్తూ ఈ మాట ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. ఇప్పటి వరకు ప్రియులారా మనం ఆలోచించేస్తూ వచ్చాము. నిబంధనల గురించి చూసాము. బైబిల్ అనేది నిబంధనల గ్రంథం అని, నిబంధన అంటే అగ్రిమెంట్ అని, ప్రామిస్ అని పనులు చెప్పాడు. వాస్తవమే. తెలుగులో ఒప్పందము, ఒడంబడిక అని చెప్పి చూసాము. ఈ నిబంధనలు దేవునికి మానవునికి నిబంధనలు ఉన్నాయి. అలానే మానవునికి కూడా నిబంధనలు ఉన్నాయి. దాంట్లో రెండే రెండు నిబంధనలు చూసాము. ఒకటి మానవునికి మధ్య ఉన్న నిబంధన, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి నిబంధన, వివాహం అనే నిబంధన. దానివల్ల కలిగే నష్టాలు లాభాలు కూడా ఆలోచన చేశాం. అలానే దేవునికి మానవునికి ఉన్నటువంటి నిబంధనలు ఒకే ఒక్క నిబంధన చెప్పాను. అదేంటది? దేవుడు ఆదాముతో చేసిన నిబంధన. ఆ నిబంధన ద్వారా వారు పాటించినంత వరకు దైవికమైనటువంటి బిడ్డలుగా ఉన్నారు. దాన్ని తోలరాడినప్పుడు, దాన్ని మీరినప్పుడు కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఏదేలోంచి తొలివేయబడ్డారు. అలాగే నా ప్రియులారా, ఒకవేళ మనము అలాంటి స్థితిలో ఉండి క్రీస్తు యొక్క రక్షణ మార్గంలో మనం లేనట్లయితే మనము కూడా ఒక మాట అంటాడు యేసుక్రీస్తు వారు, ఇదిగో చెట్టు వేరున గొడ్డలి నాటబడి ఉంది. ఫలింపని ప్రతి తీగను, ప్రతి చెట్టును ఏం చేస్తారంట? గొడ్డలతో నరికి వేసి దాన్ని తీసుకెళ్ళంట అగ్నిలో కాలుస్తారు. అగ్నిలో కాల్చబడటానికి మన కుటుంబం ఉందా? మన పిల్లలు ఉన్నారా? మన భర్త ఉన్నారా? మన భార్య ఉన్నారా? ఒక్కసారి ఆలోచించేసి దాన్ని తప్పించుకోవాలంటే ఒకటే ఒక మార్గము. ఆ మార్గం ఎవరు? క్రీస్తు ప్రభు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. ఆ జీవమైనటువంటి దేవుని మనం ఎరిగి నిత్యత్వానికి వారసులు కావాలని మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. ప్రియులారా, ఈ సందర్భంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి